కపటము కల్లా కపటము కానని వాడా కపటం లోకం పోగడ తెలియని వాడా లోకం పోగడ తెలియని వాడా లోకం పోగడ తెలియని వాడా కల్లా కపటము కానని వాడా లోకం పోగడ తెలియని వాడా. కల్లా కపటము కానని వాడ లోకం పోగడ తెలియని వాడ కల్లా కపటము కానని వాడ లోకం పోగడ తెలియని వాడ ఏరువాక సాగారు రన్ను చిన్న నీ కష్టమంతా తీరును రన్ను రైతన్న ఏరువాక సాగారు రన్ను చిన్న నీ కష్టమంతా తీరును రన్ను రైతన్న. పడమట వీకున్న వరద గురేసే పడమట వీకున్న వరద గురేసి పడమట వీకున్న వరద గురేసే పడమట వీకున్న వరద గురేసే పెరుముల మెరుపులు వానలు కురిసే పెరుముల మెరుపులు వానలు కురిసే పడమట వీకున్న వరద గురేసే వీకున్న వరద గురేసే పెరుముల మెరుపులు వానలు కురిసే పెరుముల మెరుపులు వానలు కురిసే వాగులు వంకలు ఉరవడి చేసే వాగులు వంకలు ఉరవడి వేసే వాగులు వంకలు ఉరవడి చేసే వాగులు వంకలు ఉరవడి వేసే బిల్లు ఇగురా ఏమొస్తున్నాయా ఇగుర్లు అంటున్నారు. మాకు ఇక్కడ చెట్లు తప్పితే చెట్లకి మోడిపోయిన కొమ్మలు తప్పితే మాకు ఇగుర్లు కనిపించట్లేదు. ఎన్నిన్న బీళ్ళు ఇగుర్లు వేసినాయి అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది అది ఎండిపోయింది, పెంకుటీలు ఎండిపోయింది, ఇక్కడ చెట్లు లేవు. వర్షాలు పడితేనే కదా వర్షాలు పిలిపి మీరు పాడే పాటకి వర్షం పైనుంచి కింద దిగి రావాలి కదా. ఎప్పుడు పడితే వర్షాలు రావు, మనం పిలవడానికి వర్షాలు పడక రావు. అదేంటండి ఆ మాట అంటారు? దానికి సీజన్ ఉంది కదా, ఎండాకాలం వానాకాలం వర్షాకాలం అని. ఇప్పుడు మీ పాట దెబ్బకి కాలాలన్నీ మారిపోవాలా? ఏం మారుతుంది ఆ విధంగా ఉంది మాకు, ఆ బండలు పగిలిపోతున్నాయి. మరి అట్లాంటప్పుడు మీ పాట ఆ విధంగా పడమర దిక్కును వరద గురేసిందంటే మన రైతులందరికీ కూడా తెలుసు. ఏ విధంగా అంటే పడమర దిక్కును వరద గురేసిందంటే వర్షాలు. వరద కూడా అంటే ఏంటండి అసలు? వరద కూడా అంటే ఏంటి? అబ్బు అంటే మేము కొత్తగా వింటున్నాం. అంటే వరద కూడా ఏంటి? ఇంద్రధనుసు అయ్యా. ఇంద్రధనుసా? అది కూడా ఏంటంటారా? ఇంద్రధనుసు అండి. ఈ అబ్బాయికి తెలుగులో అది ఇంగ్లీష్ లో చెప్పాలంట. చెప్పండి. మీరు వరద గుడి అంటున్నారు, మేమేమనుకుంటున్నాం వరదరాజు స్వామి గుడి ఏమో అనుకుంటున్నాం. వరదరాజు స్వామి గుడి ఇక్కడ లేదు, తిరుపతిలో ఉంది. ఎక్కడో చోటు ఉంది కదా. ఇప్పుడు వరద గుడి అంటే పడమర దిక్కున వరద గురేసిందంటే 7 రంగులు. 7 రంగులు అంటే మా ఊర్లో 14-15 ఉంటాయి. 14-15 ఉంటే పని కాదు, 7 రంగులు ఉండాలి. 7 రంగులు అంటే దాన్ని ఇంద్రధనుసు అంటారు. ఇంగ్లీష్ లో చెప్పాలా, హిందీలో చెప్పాలా? ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇంగ్లీష్ లో ఏమంటారంటే రెయిన్బో అంటారయ్యా. రెయిన్బో స్పెల్లింగ్ అన్నా? రెయిన్బో స్పెల్లింగ్ స్పెల్లింగ్ కావాలి కదా. ఒంగోలు ఉందంట. మరి పడమర దిక్కున వరద కురిసిందంటే మన ఎండాకాలం అయిపోయి వర్షాలు పడి సీజన్ స్టార్ట్ అయింది. మరి మన రైతన్నులంతా వ్యవసాయం చేయడానికి సన్నద్ధం అంటూ ఉంటారు. మరి వాళ్ళ కోసం ఇలా ఇదవుతా ఉంటుంది. అసలు ఇంద్రధనుసు అన్నా కానీ ఇదేమంటారా? మాకు అసలు ఇంద్రధనుసు అంటే తెలియదు, అసలు ఎందుకు వస్తుంది? ఇంద్రధనుసు చీరగట్టి చంద్రంగా చేత పట్టి చుక్కలకే ఊపొచ్చిందంట నా మనసే నీకైందంట చుక్కలకే ఊపొచ్చిందంట
మనసే నీకయ్యే ఇంద్రధనుసు తీరగట్టి చంద్రుడిగా చేత పట్టి చుక్కలకే ముప్పొస్తుందంట మనసే నీకయ్యిందంట. మరి ఇజుడు అట్టయితే తెలుసు కానీ ఆ విధంగా అయితే తెలీదు. ఇప్పుడు మరి ఎన్ని బీళ్ళని ఎగిలేసి వెళ్ళాలని తీసుకొని అక్కడికి వెళ్ళేది సినిమాకో లేకపోతే షాపింగ్ లేకపోతే సినిమాలతో షాపింగ్ కాదయా, వాటికి వెళ్తామండి మేమైతే. ఇప్పుడు చెప్తారు చూడండి. ఎరువక సాగరన్నా నీ కష్టమంతా తీరునరో కల్లో రైతన్నా. ఎరువక సాగరో చన్నో విన్నా నీ కష్టమంతా తీరునరో కల్లో రైతన్నా. ఎరువాక సాగరో రన్నో చిన్న నీ కష్టమంతా తీరునరో రైతన్నా. కష్టమంతా తీరునరో అన్నో రైతన్న. ఎరువాక సాగరో రన్నో చిన్న కష్టమంతా తీరునరో అన్నో రైతన్న. నవధాన్యాలను గంపకెత్తుకొని నవధాన్యాలను గంపకెత్తుకొని నవధాన్యాలను గంపకెత్తుకొని నవధాన్యాలను గంపకెత్తుకొని సద్ది అన్నమును మూటగట్టుకొని సద్ది అన్నమును మూటగట్టుకొని ముళ్ళు కర్రను చేత ముళ్ళు కర్రను చేత పట్టుకొని మరినంతగా చూడు ఏమి కింద చూసుకుంటున్నా. డబ్బులు ఎత్తుకొని పోదాం అనుకోకుండా డబ్బులు తీసుకెళ్దాం అనుకుంటున్నామండి. డబ్బుకి ఎత్తుకోపోతామన్నా మనం. నువ్వు డప్పు పట్ట మాకు ఆ వాళ్ళు నవధాన్యాలను గంపకెత్తుకొని డబ్బు తప్పితే గంపుందా? డబ్బులు ఉన్నాయి కానీ గంపలేదు. అక్కడ చూపించండి గంపలు ఎక్కడ ఉన్నాయి. ఉన్నాయండి, మా ఊర్లో ఉన్న, మా ఇంట్లో కూడా ఉంది. మేము రైతు అన్నాం, మా కాడ ఉండదండి. మా ఊర్లో కూడా రైతులు ఉన్నారండి, వాళ్ళ కాడ కూడా ఉంటాయి. మా కాడ ఇప్పుడు మా కాడ డబ్బులు డప్పుకి ఎత్తుకొని పోతాం. డప్పుకి వెళ్తే కుదరదు. ఇళ్ళని ఎండ పెట్టుకొని నవధాన్యాలను తీసుకొని గంపకెత్తుకొని యాడికి సినిమాకో షాపింగ్ మాల్కో కాదు. సినిమా కొత్తగా మా నారాయణ చిత్రాలయాలో కొత్త మూవీస్ వస్తున్నాయి, తీసుకెళ్ళి కూర్చోబెడతాం. ఇళ్ళని ఎండ పెట్టుకుని ఆడికంటే వెళ్ళేది వ్యవసాయం చేయడానికి. మాకు వచ్చే ఇళ్ళాలు అట్లా వ్యవసాయాలు చేయరండి. మాకు వచ్చే ఇళ్ళాలు షాపింగ్ ఎల్లాలి కాపురాలు ఎల్లాలి కాపురాలు ఎల్లాలి కాపురాలు సరవ సరవ ఎల్లాలి కాపురాలు ఎల్లాలి కాపురాలు మే సరవ సరవ మని చేద్దామన్నా ఎల్లాలి కాపురాలు కబురమంతా కల్లేదంత తిరుగుబంతా ఇల్లేదంత పొందరులమ్మ ఆను మగలు ఎందుకు రమ్మ ఎల్లాలి 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 కాపురాలు సరవ సరవ మని చేద్దామన్నా ఎల్లాలి కాపురాలు. మీ ఊళ్ళో లైన్లోనే ఉన్నాడు. చేసాము. రాత్రి ఎందుకు రాలేదు తెలుసా నీకు? ఏం చేశారు? ఏదో చేస్తుంటారు మొత్తానికి అయితే. ప్రేమ వివాహం చేసాం రాత్రి.
అదేంటన్నా మన చెప్పుకున్నా ఏం చేసేది ఏంటి చేస్తే చేశారు కనీసం ఐటమ్స్ ఏదైనా పెడితే తింటాం కదా మేము కూడా వచ్చి. అది చెప్తా ఈ టైం కూడా ఉంది రే. ఎరువక సాగరన్నా చిన్నన్నా నీ కష్టమంతా తీరలో కల్లో రైతన్నా. ఎరువక సాగరన్నో చిన్నన్నా నీ కష్టమంతా తీరలో రన్నో రైతన్నా. కష్టమంతా తీరునరో అన్నో రైతన్నా. కష్టమంతా తీరునరో అన్నో రైతన్నా. కష్టమంతా తీరునరో అన్నో రైతన్నా. ఎరువక సాగరన్నో చిన్నన్నా నీ కష్టమంతా చూడు మీ ఏదైనా రైతులు గారు మీ ఊరే లేదా? రైతులు మీ ఊరు నుంచి తీసుకొచ్చారు, మా ఊరు నుంచి మాకు అసలు ఎద్దులు మా ఊరి అయితే నీకు అక్కడ చూడండి, కొండ అవతల 100 ఎకరాలు, కొండకి యువతల 100 ఎకరాలు, బైపాస్ అవతల 100 ఎకరాలు, బైపాస్ యువతల 100 ఎకరాలు. మా ఎడ్లు అలుపు సలుపు లేకుండా దున్ని దగ్గర అంత ఓపిక లేదు మరి. రైతన్నలు గట్టిగానే ఉన్నారు. అందుకే చూడండి ఎలా నిలబడ్డారు రైతులు. రైతులు మరి రైతన్న బుక్కెడు మెతుకులు పెట్టాలంటే రైతన్న బాధలు చాలా ఉన్నాయి, కష్ట నష్టాలు చాలా ఉన్నాయి. మరి ఆ విధంగా ఎన్నో కష్టాలు పడైనా సరే ఈ సంవత్సరం నష్టం వచ్చినా సరే వచ్చే సంవత్సరం నేను చేయను ఈ వ్యవసాయం అంటాడు. అయినా కానీ సరే మళ్ళీ మరుసటి సంవత్సరం కూడా వ్యవసాయం చేయడానికి ముందుకు వెళ్తా ఉంటాడు. ఆ విధంగా ఎన్నో నష్టాలు బాధలు పడినా కానీ రైతన్న వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా చెన్నయ్య మీ వాడు ఏం చేశాడు తెలుసా? మీ అక్కాయికి కూతురు ఉంది కదంట, ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒంగోలు. ఎప్పుడు తెలియదా నీకు? మీ అన్నయ్య కూడా చెప్పలేదు కదా, చేసుకున్నాడు. అలా రేతులు వచ్చాను నా గారికి, కొంత గారు నేను పెళ్లి చేసుకున్నాను.